गुहायां गेहे वा बहिरपि वने वाध्रिशिखरे जले वा वह्नौ वा वसतु वसते किं वद फलं सदा यस्यैवान्तः करणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే గుహాయాం గేహేవా అంటే ఒక సాధకుడు అనేవాడు గుహల్లో కూర్చున్నా, బహిరపి వనేవాద్రి శిఖరే లేదా బయట తిరిగి వనాల్లోకి వెళ్ళిన, అద్రి శిఖరే లేదు పెద్ద పెద్ద కొండలకి శిఖరాల మీద కూర్చున్నా, జలేవా వన్నౌవా జలంలో కూర్చున్నా లేదా అగ్నిలో వెళ్ళి కూర్చున్నా, వసతు వసతేత్కిం వత ఫలం ఎక్కడన్నా కూర్చొని, వాడు ఎక్కడన్నా కూర్చొని తపస్సు చేయని, సదాయస్యైవాంతః ఎల్లప్పుడూ యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే ఎప్పుడూ నీ నీ యొక్క పాదములనే స్మరిస్తూ ఉన్నవాడు, నీ కరణములనే స్మరిస్తూ కరణమపి శంభో తవ పదే నీ పాదాలనే స్మరిస్తూ ఉన్నవాడు తన హృదయంలో స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖి. వాడిని పరమయోగి అంటారు. అలాంటి యోగే సుఖంగా ఉంటాడు. వాడు పుట్టల్లో కూర్చున్నాడా, ఎండల్లో కూర్చున్నాడా, వర్షంలో కూర్చున్నాడా అనేది ఇక్కడ డిస్కషన్ కాదు. బట్ వాడు కూర్చుని ధ్యానానికి కూర్చున్నప్పుడు వాడు నీ పాద పద్మాలని ఎల్లప్పుడూ వాడు స్మరిస్తూ ఉన్నట్టయితే గనక వాడిని యోగి అంటారు. అలాంటి యోగి సుఖంగా ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు.